హాయ్ అండి. నేను ముందు వీడియోలో మీకు కటింగ్ అనేది చూపించాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఇది మన ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని ఇది రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. సో మనం ఇలాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి మెడంతా. నేను కదలకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ పెట్టానండి. ఇదిగోండి, ఈ పిన్స్ అనేవి ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఈ క్లాత్ని పావించి ఉండేలాగా ఉంచుకొని కట్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేస్తానండి నేను, ఇది కట్ చేస్తాను. సో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ కాదు, కట్స్ కింద. ఈ రౌండ్ తిరిగే తర్వాత ఒక టక్స్ పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఇలాగా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసేసుకొని మనం ఇలాగ పైన కుట్టేసుకోవాలండి. ఇలా లోపల ఇదిగోండి స్టిచ్ చేస్తాను నేను. ఇదిగోండి స్టిచ్చింగ్ చేస్తాను నేను పైన అనేది. చూపిస్తున్నాను చూడండి రౌండ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఇలాగా ఒక స్టిచ్ చేసుకోవాలండి. అట్లా ఇలాగా మొత్తం అనేది అటెంప్ట్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే పిన్స్ పెట్టుకోండి. ఇలా అనుకుంటూ చేసుకుంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ముందు సైడ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకుంటే ఇంకా కదలదు. ఇదిగోండి మొత్తం అనేది స్టిచ్ చేస్తాను నేను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తాను. మనం 1.5 2 ఇంచెస్ వరకు బ్యాక్ బెల్ట్ మనం అటాచ్ చేస్తాం కదండి. సో నేను ఇలా తీసుకొని 2 క్లాతెస్ని అటాచ్ చేసుకున్నాను అండి. సో ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలాగా ఇక్కడ మనం బెల్ట్ మీద రావాలండి స్టిచ్. ఈ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి.
ఇలా తిప్పుకొని ఒక పావించి ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇలా మనం లూజ్ కుట్ వేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం చేతి పని చేసుకుంటాం కదండి, చేతి కుట్ అనేది. సో ప్రస్తుతానికి కదలకుండా ఉండడానికి మనం లూజ్ కుట్ వేసుకోవాలండి. ఇదిగోండి నేను ఇటు లూజ్ కుట్ వేసేసుకున్నాను. తర్వాత నేను చేతి కుట్ వేసుకున్న తర్వాత నేను ఈ కుట్ అనేది ఇప్పేస్తాను. ఇప్పుడు మనం టక్స్ వేసుకుందామండి. ఇది మనకి ఇది ఉంది కదండి, ఇలా మిడిల్లో పెట్టుకొని మనకి పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇలాగా వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్. సేమ్ ఇటువైపు కూడా అంతే అండి. ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చి 1/2 ఇంచ్ అండి. మనం ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇంకండి ఈ రెండు చూసారా అలా వచ్చినాయో కరెక్ట్గానే. ఇదండి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇగుండి ఇలా పెట్టుకొని మనం ఆపోజిట్గా ఉండేలాగా చూసుకోవాలండి. అదే ఫ్రంట్ పార్ట్. ఇది పక్కన పెడదామండి. ఇదే ఇప్పుడు చూడండి, నేను కదలకుండా అనేది పిన్స్ పెట్టుకున్నాను. ఇలా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ పీస్ అనేది ఇలా పెట్టుకోవాలండి. క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి. సో మనం ఇలాగా స్టిచ్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇలా స్టిచ్ చేశాను నేను. ఈ పెన్స్ తీసేసుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవాలండి. రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇలా తిప్పేసుకొని ఈ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇంకోండి వేసేసాను. అయిపోయిందండి. ఇలాగా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు. ఇగోండి కట్ నేను అన్ని వైపులా స్టిచ్ చేశానండి చుట్టూరు. సో ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని మనం రివర్స్లో పెట్టుకోవాలండి. రెండు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి వేసేసాను. ఎక్స్ట్రా ఉన్నది అనేది మనం కట్ చేసేసుకోవాలి. నేను ఇది కూడా వేసేసానండి, సెకండ్ పార్ట్ కూడాను. సో ఒకటే చూపించాను నేను మీకు. నేను ఒక స్టిచ్చింగ్ చూపించాను కదండి, నేను రెండోది కూడా వేసేసాను. సో ఇప్పుడు మనం ఈ రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. నాకు కరెక్ట్గా ఉన్నాయి. కొంచెం ఎక్కువ వచ్చిందని నేను ఈ డాట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను.
సో ఎక్కువ వస్తే ఏం కంగారు పడక్కర్లేదండి. ఈ కొంచెం డాట్ అనేది కొద్దిగానే ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కట్ చేయడానికి ఇక్కడ లేదు కదండి, ఫోల్డ్ చేసి తిప్పేసి కుట్టేసుకున్నాం కాబట్టి ఈ డాట్ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఉక్స్ పెట్టి కాజా పట్టేస్తున్నానండి. నేను ఉక్స్ పట్టేస్తున్నానండి. నేను కొంచెం వెడల్పు అనేది కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి పొడుగ్గా. లాస్ట్లో అనేది ఇలా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకొచ్చుకోవాలండి. మనం ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి. ఇలాగా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా మొత్తం లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకోటి ఉక్సులు పట్టి అనేది మనం పైకి వేసుకున్నాం కాబట్టి కాజాల పట్టి ఉక్సులు పట్టి అనేది లోపలికి వేసుకున్నాం కదండి మనం. ఇప్పుడు మనం కాజాల పట్టి అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది ఇలా పైకి తీసుకొని మనకి ఇంత పొడిగా అవసరం లేదనుకుంటే కొద్దిగా కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా చూసారా? ఇలా పొడిగేసుకొచ్చానండి. కొద్దిగా ఒక 1 ఇంచు గ్యాప్తో ఇంకో స్టిచ్ చేసుకోవాలండి మనకి కాజాలు వేయడానికి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లు 2 అయిపోయిందండి. చూసారా? ఇప్పుడు మనం ఇంకోండి కనిపిస్తుందండి. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ అటాచ్ చేసుకుందాం అండి. అయిపోయింది. మనం ఇలాగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
చేశానండి ఇవి. ఇప్పుడు మనం తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను జాయింట్ చేసి డబల్ స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేశాను. ఇదిగోండి డబల్ స్టిచ్ చేశాను. సో ఇటు కూడా అంతే. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది చూద్దాం. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. మనం ముందుగా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, నేను ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేశానండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవాలండి మనం. ఇప్పుడు కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. చూడండి జాయిన్ చేశాను నేను. ఇలా పెట్టుకొని మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మనం పెట్టుకున్నాం కదండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఇలా కలిపేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చండి. చూడండి నేను ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేశాను. ఇదిగోండి మార్జిన్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి, ఇది అనేది రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలాగా రివర్స్లో తిప్పుకోవాలండి. ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని మనం ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు స్టిచ్ చేశానండి. ఎక్స్ట్రా ఉన్నది అనేది కట్ చేసేసుకుంటాను. ఇంకోటి నేను ఇది ఉంచాను లాస్ట్లో కట్ చేద్దామని. ఇలా మిడిల్ పెట్టుకొని మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే మిడిల్ అని ఐడియా వస్తుందండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం.
ఫ్రంట్ ఎటువైపు వస్తుందో చూసుకొని మనం లోత్ అనేది కట్ చేసుకోవాలండి. మనం కటింగ్ వీడియోలో అనేది లోతు నేను కట్ చేయలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తాను. నేను ఫ్రంట్ లోతు కట్ చేస్తున్నానండి. ఒక ఫ్రంట్ ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమేనండి. మనం ఈ పార్ట్ అనేది జరుపుకోవాలి, కానీ ఇది జరుపుకోకూడదండి. అప్పుడు ఇలా పెట్టుకుంటే సాగిపోతుంది. ఇగోండి నేను అటాచ్ చేశాను. మీకు డబల్ స్టిచ్ చేసుకోవాలండి, అది చూపించట్లేదు. నేను రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసిన తర్వాత చూపిస్తానండి. సో తర్వాత మనకి సైడ్ జాయిన్ చేసుకుంటే అయిపోయినట్టేనండి బ్లౌజ్ అనేది. ఇగోండి నేను ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేస్తాను. ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి, సైడ్ జాయింట్స్. సో ఇలా పెట్టుకొని నేను ముందుగానే మనం ఎంత తీసుకున్నాం అన్నది లూజు ఇలా మార్జిన్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, నాకు లూజు 5.5 అండి. అయితే నేను 1 గీత ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఇక్కడ మీకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, ఆర్మ్ లూజ్ సో నాకు 8.5 అండి. నేను ముందుగానే మార్క్ చేసుకున్నానండి. సో నేను అలాగా మీకు కింద లూజు ఎలా వచ్చిందన్నది ఈ ఆర్మ్ లూజు కలిపి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, సో ఇక్కడ మనం ఇంకో 2-3 స్టిచ్చెస్ వేసుకుని సరిపోద్దండి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను సెకండ్ వైపు కూడాను అటాచ్ చేస్తాను. ఇదిగోండి సేమ్ ఇటు కూడాను. ఇదిగోండి నేను 4 స్టిచ్చెస్ అని వేసాను. ఇదిగోండి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, చూపిస్తాను. ఇంకోండి నేను ప్లెయిన్గా స్టిచ్ చేశానండి. సో నేను స్టోన్స్ అవి అతికించుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.